హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఈరోజు మీకు చామదుంపల పులుసు చేయడం ఎలాగో చూపిస్తున్నానండి. ముందే చామదుంపలు ఉడకబెట్టుకున్నాను. కుక్కర్లో బాండీ వెలిగించుకుంటున్నాను. నిన్న అప్పడాలు వేయించుకున్నామండి. కొంచెం ఆయిల్ ఉంది బాండీ. కొన్ని చామదుంపలు ఉడకబెట్టుకొని వాటి చెక్కు తీసి పెట్టేసుకున్నాను. 2 ఉల్లిపాయలు, 1 టమాటా, పచ్చిమిరకాయలు కూడా తరిగి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ ఉంచుకున్నానండి. అప్పడాలు వేయించాము నిన్న. ఆయిల్ ఉంచేసి మిగతా ఆయిల్ వంచేసాను, వడబోసుకున్నాను. తాలింపు వేసేసుకుంటున్నాను. దాంట్లో ఎండుమిరపకాయలు, సాయమినపప్పు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు వేస్తున్నాను అండి తాలింపులో. పులుసులో కొంచెం మెంతులు కూడా వేసుకుంటే, 4 మెంతులు కూడా వేసుకుంటే బాగుంటుంది. 2 చిన్నులపాయ రెమ్మలు ఒత్తేసి వేయండి. ఒత్తకుండా వేసారంటే అది పేలితే మన మీద పడితే చాలా మంట పుడుతుందండి ఆయిల్. ఎప్పుడు చిన్నులపాయ ఒత్తేసి వేసుకోండి. కరివేపాకు కడిగి ఆరబెట్టుకొని ఆ డబ్బాలో పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో. అలా పెట్టుకుంటే 10-15 రోజులు చక్కగా ఉంటుంది. జీలకర్ర వేసుకున్నానండి. చామదుంపల వేపుడు బాగుంటుంది, పులుసు బాగుంటుందండి. నా ఒక్కదాని కోసమే పులుసు, ఇంట్లో పిల్లలు తినరు పులుసు, అందుకని నా ఒక్కదాని కోసం అని చెప్పి 1/4 కిలో చామదుంపలు తెచ్చుకున్నాను అనమాట. తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు వేయించేసుకుంటున్నాను. అలా వేయించుకొని చేసుకుంటే బాగుంటుందండి. కొంచెం పులుసు, ఏ పులుసు అయినా సరే, కాకరకాయ పులుసు కానీ, చామదుంపల పులుసు కానీ, బెండకాయ పులుసు కానీ, ఏ పులుసు అయినా సరే మీరు కొంచెం తాలింపు వేసిన తర్వాత ఆ ఆయిల్లో కొంచెం వేగనిస్తే బాగుంటుంది. చామదుంపలు కూడా వేసేసుకుంటున్నానండి. వేగిన తర్వాత చింతపండు పులుసు పిండుకుంటే బాగుంటుంది అనమాట. ఇది నా ఒక్కదాని కోసమేనండి. 1/4 కిలో ఎప్పుడు తెచ్చుకొని నేను చేసుకుంటాను. ఆ చామదుంపలకి సన్నగా ఘాట్లు పెట్టండి పులుసు దాంట్లోకి, లేదంటే చామదుంపలు ముక్కలు కట్ చేసేయండి. సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసేసుకుంటున్నాను. లేదంటే సన్నగా ముక్కలు కట్ చేసేసైనా చేసుకోవచ్చు. నేనైతే మాత్రం దుంపలుగానే ఉంచుకుంటాను. అట్లానే అన్నంలో నంచుకొని తింటాను సైడ్కి. ఆ దుంపల్ని నాకు చాలా ఇష్టం. చామదుంపల వేపుడు కానీ, పులుసు కానీ. లేదంటే ముక్కలు కట్ చేసి వేసుకోండి. నేనైతే మాత్రం దాని మీద, ఆ దుంపల మీద సన్నగా ఘాట్లు పెట్టుకుంటాను చాకుతో. పులుసు లోపలికి ఇంకుతుంది అన్నమాట. అట్లా వేయించిన తర్వాత చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. ఆ పులుసు గట్టిగా పిండుకొని దాంట్లో వేసుకోవడమేనండి. మీరు కనిపించకుండా చేయాలంటే ఈ కుకింగ్ ఛానల్స్ ఒకటండి. కుకింగ్ ఛానల్ మీరు కనిపించకుండా చేయొచ్చు. కొత్తగా స్టిక్ వస్తుంది, పైన స్టవ్ మీద పెట్టే స్టిక్, దానికి సెల్ ఫోన్ పెట్టేసి మీరు స్టవ్ వరకే కనిపిస్తుంది. మీరు ఇది కూడా కనిపించండి. నేను ఇప్పుడు ట్రైపాడ్కి పెట్టి ఫోను ఫిట్ చేసి నేను వీడియో తీస్తున్నాను అనమాట. ఇలా సైడ్కి నేను కనిపిస్తున్నాను కదా, అలా కూడా కనిపించరు అనమాట. మీరు స్టవ్ వరకే, మీరు వేసే బాండీలు అన్నీ వేసాయని చక్కగా నీట్గా కనిపిస్తాయి. ఆ స్టిక్ కూడా దొరుకుతుందండి. ఆ స్టిక్ కూడా పెద్ద రేట్ ఎక్కువ ఏమి ఉండదు, 500లో ఉంటుంది. మీకు ఈ ట్రైపాడ్లు ఇవన్నీ కూడా 500లో దొరుకుతాయండి. ట్రైపాడ్ కానీ, మైక్ కానీ. నేను ట్రైపాడ్ 400కి కొన్నాను. పైన ట్యాబ్ కావాలంటే ట్యాబ్ సపరేట్గా అతను పెట్టాడు, అందుకని 600. అది ఒక 200 తీసుకున్నాడు, అందుకని అట్టు 600 అయింది. షాప్స్లో కొనండి ట్రైపాడ్స్, అవి మైకులు అవి. బయట రోడ్డు మీద మాత్రం కొనకండి, అవి ఊరికినే ఇరిగిపోతాయి, పాడైపోతాయి. మైక్ వచ్చి నేను 400కి తీసుకున్నానండి. స్టవ్ మీద వచ్చే స్టిక్ వచ్చి కూడా అది 400 దొరుకుతుందంట, చూడండి. ఇంకా అది పర్మనెంట్ స్టిక్ అండి, అలా అతుక్కుపోతుంది. వాళ్ళు స్టిక్కర్తో ఇస్తారు. బెల్లం కూడా వేసుకుంటున్నాను. నేను మాత్రం పులుసులోను, సాంబార్లో కొంచెం బెల్లం వేస్తానండి, నాకు ఇష్టము. బెల్లం అంటే ఇష్టం లేని వాళ్ళు మాత్రం వేసుకోకండి. చాలా బాగుంటుందండి చామదుంపల పులుసు, చేసుకోండి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఉడుకుతుందండి బాగా. టమాటా కావాల్సిన పదార్థాలు చామదుంపలు, టమాటాలు, ఉల్లిపాయలు. టమాటాలు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు టమాటాలు వేసుకోకండి. ఓన్లీ ఆనియన్స్, చామదుంపలతో అయినా సరిపోతుంది. చామదుంపలు ముందు ఉడకబెట్టుకోవాలి, తర్వాత చెక్క తీసి పెట్టుకోవాలి.
ఆ తర్వాత చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇవన్నీ టమాటాలు, ఉల్లిపాయలు, చామదుంపలు తాలింపు వేయగానే కొంచెం వేయించేసేసి చింతపండు పులుసు వేసేసుకొని పిండి వేసుకొని సరిపడా ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసి కొంచెం బెల్లం, 1 స్పూన్ బెల్లం వేసుకొని బాగా మరగనిచ్చిన తర్వాత ఆపేసుకోవడం. మీకు రెడీ అయిపోతుంది చామదుంపల పులుసు. చాలా బాగుంటుంది. మీరు చేసి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్. నేను ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రం చూపిస్తాను. 2 డేస్కి ఒక వీడియో పెడతానండి. రోజు అంటే ఒక్కొక్క వెరైటీ చేస్తాం కదండి. నేను 2 రోజులకు ఒకసారి ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. మేము ఓన్లీ వెజిటేరియన్స్ అండి, అందుకని వెజ్ ఫుడ్ మాత్రమే చూపిస్తున్నాము. మేము ఎగ్ కూడా వాడము. థ్యాంక్స్ టు విజిట్ మై ఛానల్. All of you. Thank you.